అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్. నేను కిరణ్. మరి ప్రస్తుతం తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలనే మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ మూవీ యొక్క ప్రొడ్యూసర్స్. మరి దీనివల్ల ఆ ప్రొడ్యూసర్స్ చాలా లాభపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు వచ్చేటువంటి కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా నిర్మిస్తున్నటువంటి సినిమాలకు కూడా రానంతగా బడ్జెట్ అంటే రానంతటువంటి కలెక్షన్స్ కూడా మరి ఇప్పుడు రిలీజ్ సినిమాలకైతే వస్తున్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది. క్లియర్గా ఉన్నాడు ఒక్కసారి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్. నేను కిరణ్. మరి ప్రస్తుతం తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, దాదాపు 20 ఏళ్ల క్రిందట నిర్మించినటువంటి సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లలో రిలీజ్ పేరుతో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. మరి దీనివల్ల ప్రొడ్యూసర్స్కి చాలా లాభం వస్తుందనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కొత్త సినిమాలు చాలా రిలీజ్ అవుతూ ఉన్నాయి. చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి సినిమాల కంటే కూడా పాత సినిమాలు ఏవైతే రిలీజ్ చేస్తున్నారో వాటికే ఎక్కువ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయట. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రిలీజ్కు సంబంధించినటువంటి సినిమాల వల్ల ప్రొడ్యూసర్స్ ఎంతలా లాభపడుతున్నారు. మరి గతంలో నిర్మించినటువంటి ప్రభాస్ది వర్షం సినిమా కావచ్చు, ఇక రవితేజ యొక్క వెంకీ సినిమా కావచ్చు, మహేష్ బాబు ఒక్కడి సినిమా, మురారి సినిమా అయితే మన రీసెంట్గా చాలా బ్లాక్ బస్టర్ హిట్. అప్పుడు అంటే రిలీజ్ అయినప్పుడు ఏ రేంజ్లో నడిచిందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం రిలీజ్లో మాత్రం ఒక రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. అట్లనే ఛత్రపతి, మన ప్రభాస్ గారు నటించినటువంటి ఛత్రపతి, వర్షం సినిమా, ఇట్లా చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతూ చాలా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి, మంచి రెస్పాన్స్ని అయితే తెచ్చుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఇంతకుముందు యాక్చువల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ రిలీజ్ అనే ఒక ట్రెడిషనే లేకుండే. మరి ఎప్పుడైతే ఫస్ట్ ఒక సినిమా రిలీజ్ చేయడం జరిగిందో, కలెక్షన్స్ రెస్పాన్స్ బాగా రావడం జరిగిందో, అప్పటి నుంచి కూడా ప్రొడ్యూసర్స్ ఇదే బాటన పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆ సినిమాలతో లాభపడ్డటువంటి ప్రొడ్యూసర్స్ మళ్ళీ కలెక్షన్స్ రాబట్టేటువంటి పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే మరి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిమానులకు పండుగ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆగస్టు 22న స్టాలిన్ మూవీ నిర్మించి ఇప్పటికీ దాదాపు 19 సంవత్సరాలు అయితే గడిచిపోతూ ఉంది. మరి 2006లో నిర్మించినటువంటి ఈ సినిమా మళ్ళీ ఆగస్టు 22న అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజున రిలీజ్కి అయితే సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రొడ్యూసర్స్, మేకర్స్ అయితే ఈ సినిమాని 4K వెర్షన్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక చిరంజీవి గారి అభిమానులు అయితే సోషల్ మీడియాలో స్టాలిన్ పోస్టర్లతో ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి స్టాలిన్ మూవీ 2006లో 19 కోట్ల బడ్జెట్తో అయితే ఈ సినిమాని అయితే నిర్మించడం జరిగింది. అప్పట్లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ మరి స్టాలిన్ మూవీతో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రం చాలా మంచి నేమ్ వచ్చింది. ఒక మైలురాయిగా ఈ సినిమా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఆయన ఇంకా స్టాలిన్ సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి మైండ్ను కూడా కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఆయన ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మరి ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి అనేటువంటి కాన్సెప్ట్. సో ఒకప్పుడు మరి చిరంజీవి గారి యొక్క సినిమా అంటే మిగతా సినిమాలు అన్నిటితో పోలిస్తే ఈ సినిమా మాత్రం పెద్ద సక్సెస్ సాధించకపోయినప్పటికీ ఈ కాన్సెప్ట్తో మాత్రం ఒక మైలు రాయిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ సినిమాలో లీడ్ రోల్లో త్రిష గారు అయితే నటించడం జరిగింది. ఇక మెగాస్టార్ గారి సినిమా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి సినిమా విశ్వంబర సినిమాలో కూడా మళ్ళీ మెగాస్టార్ సరసన మరి త్రిష నటించబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆల్రెడీ విశ్వంబర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఇక విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒక క్లారిటీ డేట్ రాకపోయినప్పటికీ విశ్వంబర సినిమా పైన కూడా చాలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే అంచనాలను అయితే పెంచుకున్నారని చెప్పుకోవచ్చు. మరి స్టాలిన్ సినిమా అయితే ఆగస్టు 22న మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు అయితే రిలీజ్కి అయితే సిద్ధమైపోయింది. మరి స్టాలిన్ సినిమా గురించి మాట్లాడుకోవాలనుకుంటే స్టాలిన్ సినిమాని నాగబాబు గారు అయితే నిర్మించడం జరిగింది. ప్రొడ్యూసర్ నాగబాబు గారు అనమాట. అంజనా ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ యొక్క ఓన్ ప్రొడక్షన్స్లో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. మరి 19 కోట్లు ఈ సినిమా బడ్జెట్కి కేటాయిస్తే దాదాపు డిస్ట్రిబ్యూటర్స్ కలెక్షన్ 28 కోట్లకైతే వెళ్ళిపోయింది. సో అప్పట్లో అంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలవకపోయినప్పటికీ కలెక్షన్స్ విషయంలో చాలా బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్రిషకు కావచ్చు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి కావచ్చు ఒక మంచి గుర్తింపు తెచ్చినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తం మీద స్టాలిన్ మూవీ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే. మరి స్టాలిన్ సినిమా ఎప్పుడు అంటే ఇక స్టాలిన్ సినిమా అయితే ఆగస్టు 22న రిలీజ్కి అయితే సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు. మరి స్టాలిన్ సినిమాలో హీరోయిన్ కూడా త్రిషనే, అలాగే ఇప్పుడు వచ్చేటువంటి విశ్వంబర సినిమాలో కూడా హీరోయిన్ త్రిషనే అనమాట. సో త్రిషకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ విశ్వంబర మూవీతో కూడా. అలాగే ఇక మరి సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మరి స్టాలిన్ మూవీ కూడా చోటాకి నాయుడు గారే ఉన్నారు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి విశ్వంబర మూవీ కూడా చోటాకి నాయుడు గారే. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం మరి స్టాలిన్
మూవీకి అయితే మణి శర్మ గారు అయితే మ్యూజిక్ని అయితే అందించడం జరిగింది. ఇక విశ్వంబరం మూవీకి వస్తే మాత్రం ఎంఎం కీరవాణి గారు అయితే ఆ మ్యూజిక్ని అయితే అందిస్తున్నారు. ఇక మొత్తం మీదనైతే మరి మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి స్టాలిన్ మూవీ అయితే ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అయితే మరి అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు జరిగేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలా మందికి సినిమాలు అంటే ఇష్టం. ఇక సినిమా రిలీజ్తో పాటు రిలీజ్ అవుతుంది అంటే చాలు ఇక పెద్ద ఎత్తున జనాలు గుమిగూడిపోయి మరి రీసెంట్గా మనం చూసుకున్నాం. మరి ఏది పుష్ప 2 సినిమాలకు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఏ విధంగా జరిగిందో మనకు తెలిసిన విషయమే. మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి పోలీస్ వాళ్ళు కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక స్టాలిన్ మూవీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రొడక్షన్ టీం ఉందో రిలీజ్ చేసినటువంటి ఆ టీం పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే స్టాలిన్ మూవీ రిలీజ్ అవుతుందో ఆ థియేటర్ల దగ్గర గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే పుష్ప 2 మూవీ అయితే తొక్కిసలాట ఘటన జరిగిందో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి అయితే మరి స్టాలిన్ రిలీజ్ యొక్క ఆ ప్రొడక్షన్ మూవీ టీం అయితే గట్టి చర్యలు అయితే తీసుకుంటోందంట. మరి పోలీస్ వాళ్ళు కూడా మరి గట్టి బందోబస్తులు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ అని చాలా మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర దాదాపు 3 నుంచి 4 థియేటర్లు అయితే ఉన్నాయి. సంధ్య థియేటర్, అలాగే సుదర్శన్ థియేటర్ అని చెప్పి, అలాగే ఇంకా ఇంకో 2-3 థియేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కాక ఇంకా మరి ఐమాక్స్ దగ్గర కూడా చాలా రష్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూవీ టీం అంతా కూడా అక్కడే రివ్యూస్ చెప్తా ఉంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అలాగే ఐమాక్స్ ఈ 2 చోట్లు కీలకమని చెప్పుకోవచ్చు. మరి అక్కడే చాలా పెద్ద ఎత్తున జనాలు గుమికూడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అలాంటి తొక్కిసలాటలు ఘటన ఏమంటారు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి అక్కడ ఖచ్చితంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి మూవీ టీం అయితే కోరిందంట. మరి ఖచ్చితంగా మరి పోలీస్ వాళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్కడ పోలీస్ బందోబస్తు అలాగే బార్కెట్లు అయితే ఏర్పాటు చేయనున్నారట. మరి చిన్నపిల్లలతో వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే సినిమా లవర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా రీల్స్కి, యూట్యూబ్కి, సో వీడియోలకైతే అడిక్ట్ అయిపోయారు. సో సినిమా అంటే నచ్చని వాళ్ళైతే ఉండట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రిలీజ్ రోజే వెళ్ళడానికి కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మరి పుష్ప 2 ఘటనలు కూడా అదే జరిగిందన్నమాట. ఫస్ట్ రిలీజ్ రోజు వెళ్ళడంతోనే అంత పెద్ద తొక్కిసలాట అయితే జరిగిపోయింది. కాబట్టి ఎవరైనా సరే చిన్న పిల్లలతో వెళ్ళినట్లయితే చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అయితే మనమైతే సూచనలు జారీ చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఎవరైతే ఏమంటారు ముసలి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంటే ఏజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరి ఏదైతే రష్ ఎక్కువగా ఉన్నటువంటి థియేటర్ల వద్ద ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇక మొత్తం మీద మెగాస్టార్ అభిమానులు అయితే ఆల్రెడీ వాళ్ళ సంబరాలు అయితే స్టార్ట్ చేసేసారు. మరి ఈ సోషల్ మీడియాలో అయితే స్టాలిన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే పెరిగిపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఆగస్టు 22న స్టాలిన్ మూవీ అయితే రిలీజ్ కానుంది.